తిరుప్పళెలుచ్చిలో పాసురము 9. வினகத்தேவரும் நன்னவு மாட்டா விழுப்பொருளே உனதொழுப்பு அடியோங்கள் மண்ணகத்தே வந்து வளச்சேதானே வன்திருப்பெரும் துறை எய்வழியடியோ கண்ணகத்தே நின்றும் களித்தருத்தேனே கடலமுதே கரும்பே விரும்புவடியார் எண்ணகத்தாய் உலகு கூறினாய் எம்பெருமான் பள்ளி எழுந்து అరుళాయే. తిరుప్పళెలుచ్చిలో పాసురము 9. దేవాది దేవులకైనా అందని పరతత్వమా ఈ భువి నవతరించి చేరువైతివే మాకు తెరుపెరుందురైనందు ఆత్మనాథుడవై వెలసినావే తరతరాలని సేవకుల తరింపచేయగనించి నీ వారినందరినీ నీ దరికి రప్పించితివి దేవా నిఖిల లోకవాసుల హృదయ సీమని లేవాడా ఆనందామృత స్వరూప ఓ పరమేశ్వరా సయ్యదిగి దేవర వేగమే బ్రోవగా రావయ్యా. తిరుప్పళెలుచ్చిలో పాసురము 29. ఈ పాసురంలో మాణిక్యవాచకులు ఆ పరమేశ్వరు యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఆయన ఎలా భక్త సులభుడుగా ఉంటాడో అనే దాన్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది. దీనిని ఆయన మాటల్లోనే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిదంబర క్షేత్రంలో బ్రహ్మాండం అనేటువంటి పేరుతో ఆయన గానం చేసినటువంటి కొన్ని కృతులలో ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలియజేసేది, ఆయన యొక్క గుణాలను తెలియజేసేటువంటి కొన్ని కీర్తనల్లో ఏం చెప్పబడిందో ముందు మనం తెలుసుకుందాం. మధురమైనటువంటి నాద బ్రహ్మ స్వరూపుడు, లోకాతీతుడు, పురాతనుడు పరమేశ్వరుడు, అతడే అఖండ వస్తువు. చతుర్ముఖ బ్రహ్మ విష్ణువు అతన్ని ఎరుగలేరు అంటున్నారు. అదే ఇక్కడ ఈ పాసురంలో మనకి స్వర్గలోకంలోని దేవతలు కూడా చేరలేనటువంటి శ్రేష్టమైన పరతత్వమా అని ఇక్కడ చెప్పబడింది. ఆయన అనంత రూపధారి, పదాలకన్నిటికీ అతీతుడు, పురాణ పురుషుడు, మనస్సుకు అందనివాడు. కానీ అతను భక్తితో సొంతం చేసుకోవచ్చని మాత్రం మనం గ్రహించాలి. అద్వితీయుడు, లోకమంతా తానైనటువంటి సర్వాంతర్యామి, అణువులో అణువు, మహిమాన్వితుడు, ముక్కంటి, మన మనోవాకులకు అతను అతీతుడు, అతడే అంటున్నారు మాణిక్యవాచకులు. ఇంకా సకల శాస్త్ర విద్యలకు అతీతుడు, సూక్ష్మ వస్తువు, పరమాత్ముడు, నిరంతరము కూడా అంతటా వ్యాపించి ఉంటున్నటువంటి వాడు, ఆద్యంతరహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు జీవులకు కర్మబంధాలను కల్పిస్తాడు, మోక్షాలను కూడా కల్పిస్తాడు. స్థావర జంగమాలన్నీ కూడా అతని యొక్క లీలలే. కల్ప ఆరంభాన్ని, ప్రళయాన్ని చూపెట్టేటువంటి వాడు అతనే. స్త్రీ, పురుష, నపుంసకాలలో ప్రాణమైన వాడు అతనే. అటువంటి ఆ శంభుని మనోనేత్రంతో మాత్రమే మనం దర్శించగలుగుతాము. ఆయన గురించి మనం ఎంతగా స్మరిస్తే, ధ్యానిస్తే ఆయన యొక్క అనుగ్రహ వర్షాన్ని అంతగా మనం పొందగలుగుతాము అని ఆయన చెప్తున్నారు. అంతేకాదు ఆయన మాటలకు అతీతుడు. మనం ఎంత ఆయన గురించి చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా కూడా సరిపోడు అనేటువంటి
అంతఃకరణాలకు అతీతుడు అనమాట. పంచభూతాలను సృష్టించిన వాడు, అదేవిధంగా పుష్పాల్లోని సౌరభంలో జగత్తంతా వ్యాపించినవాడు, తనని ఆశ్రయించినటువంటి వారి యొక్క దేహాత్మ బుద్ధిని తీసేసేటువంటి వాడు, కేవలం భక్తితో కరిగిపోయడానికే మాత్రమే ఈ శరీరాన్ని జీవులకు ఇచ్చినటువంటి వాడు. అటువంటి ఆ భగవంతుని మనం, ఆ పరమేశ్వరుణ్ణి సాకారంగా బంగారు ఛాయ కలిగి సర్వాంగ సౌందర్యంతో వామాంకమున తన యొక్క సతితో ఆయన మనకి దర్శనమిస్తాడు. ఎప్పుడు అంటే పూర్తిగా భక్తిభావంతో మనం మునిగిపోయినప్పుడు. కర్మలు త్యజించి ఆహారం వదిలేసి కొండల్లో ప్రాణమాతులై ఉండే తపస్సులకు వారి యొక్క బుద్ధికి అతను అందడు. సర్వానికి ఆధారమైనటువంటి పురుషుడు ఒకడు ఉన్నాడని కూడా గ్రహించలేని మూర్ఖులకు అందడు. పూర్వోత్తర గ్రంథాలను చదివి చిల్లర దేవతలను వశపరచుకోవడానికి మార్గాలు అన్వేషించడానికి బదులు మహాదేవుని దర్శనానికే మార్గాలు వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో సులభమైనటువంటి మార్గము భక్తి మార్గము అని. ఆయన్ని పుష్పాలతో పూజించండి, ప్రదక్షిణాలు చేయండి, నైవేద్యాలు సమర్పించండి అని చెప్పేటువంటి వారు కూడా ఆయన దొరకడు. ఎవరికి దొరుకుతాడు అని అంటే, ఎవరైతే తనని నిరంతరము స్మరించుకుంటూ తను తప్ప ఇంకేది లేదు అని భావనలో ఉంటాడో, తన సన్నిధి తప్పించి ఇంకేది కోరుకోవాల్సినటువంటి లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటాడో, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటాడో, వారికి మాత్రమే అతను లభ్యమవుతాడు. అది ఈ యొక్క పాసురంలో 29వ పాసురంలో చెప్తూ, అలాంటి నీ యొక్క సేవకుల కోసం, నీ భక్తుల కోసం ఎవ్వరికీ అందనటువంటి అగోచరమైనటువంటి నువ్వు ఈనాడు ఈ భూలోకంలోకి వచ్చి ఈ యొక్క క్షేత్రాలలో నువ్వు కొలువై ఉన్నావు కదా అంటున్నారు. తరతరాలుగా నిన్ను సేవిస్తున్నటువంటి మాకు ముక్తినిచ్చేటువంటి వాడివి, మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడివి నువ్వే అమృత స్వరూపుడివి అని. నిరంతరము నీకు సేవ చేసేటువంటి వారు అంటే ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో నీకు సేవ చేసేటువంటి వారి యొక్క చింతనలో ఎల్లప్పుడూ రమించేటువంటి వాడివే ఉన్నావు కదా స్వామి పరమేశ్వర. ఈనాడు నీ వాళ్ళందరినీ కూడా నీ క్షేత్రానికి రప్పించుకుని ఉన్నావు. నీ యొక్క సుప్రభాతాన్ని గానం చేసేలా చేశావు, మాకు ఆ ప్రేరణ ఇచ్చావు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించడానికి త్వరగా నువ్వు మేలుకో స్వామి అని ఇందులో వాళ్ళు ఈ పాసురంలో మాణిక్య వాచకులు చెప్పడం, భక్తులందరూ కూడా దీన్ని గానం చేయడం అనేటువంటిది జరిగింది.